మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అని అంటే, సాధారణంగా ఎవరైనా సరే, ఒక మేల్ అయినా ఒక ఫీమేల్ అయినా, ఒక ఆస్తిని కొనుగోలు చేస్తే ఆ ఆస్తి మీద వాళ్ళకే సర్వ హక్కులు ఉంటాయి. వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు, గిఫ్ట్ చేసుకోవచ్చు, ఇంకేదైనా ట్రాన్సాక్షన్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. వారికి సంబంధించిన బంధువులు కానీ, భార్య లేకపోతే పిల్లలు లేకపోతే ఏ ఏ రకమైనటువంటి సంబంధికులైనా సరే ఆస్తి మీద వాళ్ళకు హక్కులు సంక్రమించవు. కానీ మద్రాస్ హైకోర్టులో ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే, భర్త ఒక ప్రమాదానికి గురైనాడు. ప్రమాదానికి గురై హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. అతనికి చికిత్స చేయించాలంటే చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. కానీ భార్య పేరు మీద, భార్య కొడుకుల పేర్ల మీద కానీ ఎలాంటి ఆస్తులు లేవు, అమ్మడానికి అవకాశం లేదు. కోమలో ఉన్న భర్త పేరు మీద ఆస్తి ఉంది, అది అమ్మితే వచ్చే సొమ్ముతో ఆయనకు చికిత్స చేయించవచ్చు. మరి ఆయన పేరు మీద ఉన్న ఆస్తిని భార్య అమ్మలేదు కదా. అందుకు ఆవిడ ఏం చేసింది అని అంటే, మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసింది, ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. నా భర్త ప్రమాదానికి గురై కోమలో ఉన్నాడు, ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని అమ్మే అవకాశాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానానికి ఆధారాలతో, ఎవిడెన్స్తో అభ్యర్థించుకుంటే, న్యాయస్థానము ఆమె యొక్క అభ్యర్థనని, మద్రాస్ హైకోర్టు ఆమె యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని విచారణ జరిపి ఆమెకు అమ్మే అవకాశాన్ని కల్పించి